నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచనో శంభుర్భగవాన్ బాదరాయణ. నిగమకల్ప తరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతరసమాలయం ముహురహో రసికా భువి భావుకా. లలితస్కంధము కృష్ణమూలము సుకాలపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై విలయన్ భాగవతాఖ్య కల్పతరుభుర్విన్ సద్విజశ్రేయమై. లలిత మధుర మనోహర మనోజ్ఞ గ్రంథం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే ప్రధాన నాయకుడిగా కలిగిన గ్రంథం. పాత్రధారి సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువే ప్రధానమైనటువంటి వాడిగా కలిగిన గ్రంథం. అతి మహిమాన్విత గ్రంథం భాగవతం. వ్యాస మహర్షి గారి కలము నుండి శుకబ్రహ్మ గారి గళము నుండి జాలువారిన భక్తి జ్ఞాన వైరాగ్య రసామృతం శ్రీమద్భాగవతం. దివ్యామృత కథాగానం భాగవతం. అమృతద్రవ సంయుతం, అమృతద్రవ సంయుతమైనటువంటిది భాగవతము. అలాంటి మహిమాన్వితమైనటువంటి యొక్క మహాభాగవతమును గూర్చి మనం చెప్పుకుంటున్నాం. అందుకే భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మి చూలికైనా. అంటే బ్రహ్మ రుద్రాదులు కూడా తెలిసి పలుకుట భాగవతమును గూర్చి అసాధ్యము అని మనకు తెలియబడుతున్నది. నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. అందుకని ఇది వేదాంత వాంగ్మయం. అంటే ఒక వేదాన్ని చదవటం ద్వారా, అంటే వేదము పురాణాలు మొదలైనటువంటి యొక్క మహాగ్రంథాలను చదవటం ద్వారా ఎంతటి గొప్ప ఉన్నతమైనటువంటి యొక్క మహాఫలం కలుగుతుందో అంతటి గొప్ప మహాఫలం మనకు భాగవతము ద్వారా లభిస్తున్నది. అందుకని మహాపుణ్యప్రదంబైనది, ఫలపుష్పాదులతో ఫలవంతమైనది, కమనీయమైన రమణీయమైన ప్రకృతి శోభలతో అలరారుతున్నటువంటి పవిత్రమైన జ్ఞానక్షేత్రము, తపోక్షేత్రము, దివ్యక్షేత్రము, అరణ్యములలోకెల్లా శ్రేష్టమైనది యజ్ఞభూమి తపోభూమి అయిన నైమిషారణ్యమునందు ఆ సాహితీ సభా వేదికయందు ఒకనొకనాటి కాలమందున నైమిషారణ్యమునున్నటువంటి యొక్క సాహితీ సభా స్థలమున శౌనకాది మహర్షులు, పురాణ కళా కోవిదుడు, ప్రవచన విశారదుడు, వాగ్భూషణుడు, ఇతిహాస చారిత్రిక కథా కథన కళా విశారదుడు, తపశ్శాలి, విద్యాధికుడు, తపస్వి, మేధస్వి, యశస్వి, కరుణోపేతుడు అయిన సూత మహర్షిని గూర్చి ఈ విధంగా శౌనకాది మహర్షులు ప్రార్థించారు. ఓ మహర్షి, మాయందు దయదలంచి జగదాచార్యుడు, జగద్గురువైనటువంటి వాడు, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి వాడు అలాంటి మహానుభావుడి యొక్క దివ్య కథాగానము
జగత్పతి రమాపతి అయినటువంటి యొక్క సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఆవిర్భావ అవతార విశేషాలను భగవానుడి యొక్క చిత్ర విచిత్ర లీలా విలాస విన్యాస వైభవ శోభలను గూర్చి మహత్వము యొక్క లక్షణాలను గూర్చి లక్ష్యమును గూర్చి మాకు వివరించండి మహర్షి గారు అని శౌనకాదులు సూతుల వారిని అడిగాడు. అప్పుడు సూత మహర్షి దానికి అంగీకరించినటువంటి వాడి చక్కగా శౌనకాది మహర్షులు అర్ఘ్యపాద్యాదులతో పూజించి అర్చించి నమస్కరించిన వారి భక్తితో వారు ప్రార్థించేసరికి దానికి అంగీకరించినటువంటి యొక్క ఆ సూత మహర్షి అంటున్నాడు, వేదవ్యాస మహర్షి గారు కలము నుండి శుకబ్రహ్మగారి గళము నుండి జాలువారిన వేదాంత విజ్ఞాన ఆత్మజ్ఞాన గ్రంథం పరమాత్మ జ్ఞాన వైరాగ్య భక్తి జ్ఞాన రసామృతవే ఈ భాగవత రసామృతం భాగవతామృతం. సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకు చెప్పసాగెను. ముందుగా భగవానుని ధ్యానించి ఏమని ధ్యానిస్తున్నాడంటే చక్కగా అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచనో శంభుర్భగవాన్ బాదరాయణ. వేదవ్యాస మహర్షికి కృష్ణద్వైపాయనుడని పరాశరాత్మజుడని బాదరాయణుడని ఈ విధంగా కీర్తిస్తుంటారు. అలాంటి మహానుభావుడు ఒకసారి మనం వ్యాస మహర్షి గారి వాంగ్మయాన్ని దర్శిస్తే వారు ఎంతటి అత్యద్భుతమైనటువంటి యొక్క జగత్ కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం మహోన్నతమైనటువంటి యొక్క ఆ కృషి చేసినారు అనటానికి మనం ఒక్కసారి వ్యాస మహర్షి గారి వాంగ్మయాన్ని చరిత్రను మనం ఒక్కసారి స్మరించుకుందాం, దర్శిద్దాం. ముందుగా చతుర్వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, సామవేదము గ్రంథాలను చక్కగా తన శిష్యులకు ఉపదేశించాడు. ఋగ్వేద యజుర్వేద సామ అథర్వణ చతుర్వేదాలను ఒక్కొక్కరికి ఉపదేశించాడు. ఇతిహాస పురాణ చరిత్రలను కూడా ఉపదేశించాడు. ఎలా అంటే ఋగ్వేదం పైల మహర్షికి, యజుర్వేదం వైశంపాయనునికి, సామవేదం జైమిని మహర్షికి, అథర్వణ వేదం సుమంతునకు, పురాణ ఇతిహాసములను రోమహర్షునికి ఉపదేశించాడు. ఆ తదుపరి అష్టాదశ పురాణములను అంటే 18 పురాణాలను రచించాడు. భవిష్యత్, భాగవత, మత్స్య, మార్కండేయ, బ్రహ్మాండ, బ్రహ్మ, వైవస్వత, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంధ పురాణములను రచించి ఈ జగత్తునకు అందించిన మహానుభావుడు వ్యాస మహర్షి. సాహిత్య ప్రక్రియలో పురాణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే పురాణం యొక్క పురాణం పంచలక్షణం అన్నాడు. అంటే పురాణం ఏ రకంగా ఉండాలి అంటే సర్గము, ప్రతిసర్గము, వంశము, వంశానుగతము, మన్వంతరము, ఈ 5 లక్షణాలున్నది పురాణం పంచలక్షణం. దీన్ని పురాణము అంటారు. ఈ పురాణమును చెప్పిన వాళ్లను పౌరాణికులు అంటాం. అందుకే మనం సూత పౌరాణికుడు అని చెప్తాం. కనుక దీనికి అందుకే ఈ 18 పురాణాలకు ఒక అత్యద్భుతమైనటువంటి సూత్రం ఉంది. పద్వయం మద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథకు అని ఈ సూత్రం ద్వారా మనం పురాణాలను చక్కగా జ్ఞాపకం ఉంటాయి. ఈ విధంగా వేద పురాణ వాంగ్మయాన్ని జగత్తునకు అందించినవాడు. ఇంతటి వేద వాంగ్మయం తెలిసినను కూడా వేద వ్యాస మహర్షి గారు తెలియని నైరాశ్యంతో చింతాక్రాంతుడై ఉండగా వేదవేత్త అయినటువంటి యొక్క నారద మహర్షి గారు
ధాతవు విధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు నేతవు యోగినేతవు. ఈ విధంగా అయ్యా ఇంతటి గొప్పవాడివి నీవెందుకయ్యా ఈ విధంగా విచారిస్తున్నావు అని, నీవు ఇన్ని పురాణములను రచయించినను శ్రీ మహావిష్ణువును గూర్చినటువంటి యొక్క నీవు ఆ పురాణమును రచించలేదు. ఆ పురాణము భాగవతమును నీవు రచించమని ఆ వేదవేత్త అయినటువంటి యొక్క త్రిలోక సంచారి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి యొక్క ఆ నారద మహర్షి గారు ఉపదేశిస్తాడు. అప్పుడు ఈ విధంగా చెప్తాడయ్యా, శ్రీమన్నారాయణుడు ఎలాంటివాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ విధంగా అవతరించే మహానుభావుడు ఏమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కర్తవ్య పరిపాలన దీక్షాదక్షుడు అయినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క అవతారాలు సనక సనందన యజ్ఞవరాహ నారద నరనారాయణ కపిల దత్తావతార యజ్ఞ ఋషభ పృథు మత్స్య కూర్మావతార ధన్వంతరి మోహిని నారసింహ వామన వేదవ్యాస రామకృష్ణావతార బుద్ధ కల్కి ఈ అవతారాలన్నీ వివరించాడు. ఈ విధంగా ఏకవింశతి అవతారాలను ఆ తర్వాత మనం కథలోకి ప్రవేశిస్తే అర్జునుడు అశ్వత్థామను చంపకుండా అవమానించి పంపుతాడు. ఇక అలాగే కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట, భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట, కృష్ణుడు ఉత్తరాగర్భస్థుడైనటువంటి యొక్క పరీక్షిత్తు మహారాజును తన మాయాశక్తిచే చక్రంబు చేత బ్రహ్మాస్త్రమును నిర్వీర్యం చేసి ఆ గర్భస్థ శిశువైనటువంటి యొక్క పరీక్షిత్తు మహారాజు గారిని రక్షించుట, ఆ తర్వాత పరీక్షిత్తు మహారాజు పెరిగి పెద్దవాడై ఆ తరువాత అతడు రాజ్యపాలన చేసి రాజ్య పట్టాభిషిక్తుడై అరణ్యములకు పోయి వేటాడి వచ్చి శమీక ముని ఆశ్రమానికి పోవడం, అక్కడ శృంగి శపించుట, తద్దోష నివారణకై ఆ గంగా తీరములో సుఖబ్రహ్మగారు సప్తాదశ పద్ధతిలో సప్తాహ పద్ధతిలో చక్కగా అంటే సప్తాహ విధానంలో 7 రోజులు ఈ భాగవతాన్ని కథాంశములను చెప్పుట మనం గత భాగంలో ఈ విషయాలన్నిటినీ గురించి మనం తెలుసుకున్నాము. కనుక ఇప్పుడు మనం భాగవతంలోని మరొక అంశాన్ని మనం ఈరోజు ఈ 3వ భాగంలో మనం తెలుసుకుంటున్నాం. అలాంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క విశేషం కలిగినటువంటి ఈ భాగవతాన్ని మనం శుకుడు పరీక్షిత్తు మహారాజుకు ముక్తి మార్గాన్ని చెప్పుతున్నాడు. ఎందుకంటే గంగానదీ తీరంలో సమస్తమైనటువంటి యొక్క రాజ్యాన్ని పరిత్యజించి చక్కగా ఆ నదీ తీరంలో జప మంత్ర అనుష్ఠానాన్ని ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయంలో ఆ శుకబ్రహ్మగారు రావడం, శుకబ్రహ్మ సప్తాహ విధానంతో ఈ భాగవతాన్ని చెప్పటం, ఇది ఈ కథలో మనకు శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే పశుకళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచు. పశుకళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచు. కాపురములు చేసి కడపట చత్తురు కవియుగాన కనియుగాన అంత్య కాలసరణి కాలసరణి. రాజా, నీవిప్పుడు అడిగినటువంటిది ఏమిటి అంటే, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు
సమస్త శుభాలను చెప్పుకూరుస్తుంది. వినదగిన విషయాలు వేల కొలది ఉన్నవి కనుక అతి ముఖ్యమైనటువంటివి. చాలామంది ఏమనుకుంటారంటే పశుపుత్ర కళత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచు. అంటే ఇక్కడున్నటువంటి ఏదైతే ఐహికమైనటువంటి యొక్క ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు కావచ్చు, భోగాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, విలాసాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, పుత్ర మిత్ర కళత్ర బంధు బాంధవ్యములు కావచ్చు, ధన ధాన్యములు ఐశ్వర్యములు కావచ్చు, ఇవన్నీ కూడా చివరికి ఆయుస్సు కూడా సత్యమని నమ్మినటువంటి వాళ్ళై పరమాత్మ జ్ఞానాన్ని లేకుండా సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారయ్యా. కనుక చివరికి కన్ను మూసినటువంటి వారి ఏది తెలుసుకోలేనటువంటి యొక్క వారి జీవితము వృధా అయిపోతున్నది. అందువలన జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన అంచకాలమందు హరిచింత చేయుట పుట్టవులకు ఫలవు భూవరేంద్ర. ప్రజలందరికీ కూడా ఇప్పుడు జ్ఞానం కావాలి. ఏది అంటే ఈ ప్రపంచాన్ని చూసి ఏదైతే ఈ ప్రాకృతికమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి విషయ వాసనలు ఉన్నాయో అటువంటి అజ్ఞానము తొలగిపోవాలంటే మనిషికి సాంఖ్యయోగం అనేటువంటిది తెలియాలి. కనుక సాంఖ్యయోగం అనేటువంటిది ఏమంటున్నాడు? జనులకెల్ల శుభము సాంఖ్యయోగము. ఆ సాంఖ్యయోగం తెలుసుకోవటం ద్వారా భగవానుని యొక్క దివ్యమైనటువంటి యొక్క పరమాత్మ జ్ఞానము పొందే అవకాశము లభిస్తుంది. కనుక ఇక్కడ ప్రధానమైనటువంటి స్థితి ఏమిటంటే మహనీయ అప్పుడు చెప్తున్నాడు, ఈ ప్రధానమైనటువంటి నేను చెప్పబోయేటువంటి యొక్క ఈ భాగవతము ఏమంటున్నాడు? ద్వైపాయనుడు నాదు తండ్రి ద్వాపర వేళ బ్రహ్మ సంహితమైన భాగవతము పఠనంబు చేయించే బ్రహ్మతత్పరుడైన ఉత్తమ శ్లోక లీలోత్సవమున నా కృష్ణ చిత్తుండనై పఠించితి నీవు హరిపాద భక్తవగుట చేసి ఎరిగింతు వినవయ్య ఈ భాగవతమున విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లు. ద్వైపాయనుడను నాదు తండ్రి వ్యాస భగవానుడు నాకు ఉపదేశించాడు. ద్వాపర వేళ బ్రహ్మ సంహితమైన భాగవతము, ఈ బ్రహ్మ సంహితమైనటువంటి యొక్క భాగవతాన్ని నాకు ద్వాపర యుగంలో ఆ వేదతుల్యమైనటువంటి భాగవతాన్ని నాకు ఉపదేశించాడు. నేను పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ కథా చింతనాసక్తుడనై ఆ పరబ్రహ్మమునందే మనస్సు నిలిపి లగ్నచిత్తుడనై భగవంతుడి యొక్క దివ్య లీలా విలాస విన్యాస వైభవ శోభలను రమణీయమైన కమనీయమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని ఆ అవతార లీలలను నన్ను ఆకర్షించాయి. దాన్ని అతి భక్తితోడ నేను పఠించానయ్యా. కనుక నీవు ఆ ఇందిరారమణుని ఆ పంకజాక్షుని పాద పద్మాలను ఆశ్రయించిన వాడివి, భక్తుడవు. అందువల్ల నీకు ఈ భాగవత తత్వాన్ని నీకు ఉపదేశిస్తాను. భాగవత తత్వాన్ని అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, ముక్తిని ప్రసాదించేటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వాన్ని నీకు నేను తెలియపరుస్తాను. ఏమంటున్నాడు? ఎరిగింతు వినవయ్య, నేను చెప్పుతాను, నువ్వు ఆ శ్రద్ధగా వినవయ్యా. ఏమిటి?
ఈ భాగవతమున విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లు. ఈ ఏదైతే విష్ణువును సేవించాలనేటువంటి యొక్క నీ హృదయం కోరుతున్నదో అటువంటి యొక్క గొప్పనైనటువంటి యొక్క ఆ మహావిష్ణువు యొక్క దివ్య లీలా వైభవాలనన్నిటినీ కూడా నీకు తెలియజెప్పుతానయ్యా. అంతేకాదు, మోక్షము ఆకాంక్షించేవాడికి ముక్తి లభిస్తుంది. జన్మ జరా మరణాది సంసార భయాలన్నీ తొలగిపోతాయి. అంటే ఆ భగవంతుడిది గనక మనం వేడుకుంటే మనకు ఈ జరా మరణ భయాలన్నీ తొలగిపోతాయి. ఏమంటున్నాడు? భవభయంబులెల్ల బాసిపోవు. ఏవి కనుక వాసుదేవనామ వర్ణనములు, ఆ వాసుదేవుడి యొక్క దివ్యమైనటువంటి ఆ రమణీయ కమనీయమైనటువంటి యొక్క ఆ నామాలను మనం ఆ సంకీర్తనలు చేస్తే మనకు ఉత్తమమైనటువంటి యొక్క ఫలము కలుగుతుంది అని ఇట్లా చెప్తున్నాడు. ఎట్లా అంటే, కౌరవేశ్వర తొల్లి ఖట్వాంగుడను విభుండు ఏడు దీవుల నేలుచుండె, శక్రాది దివిజులు సంగ్రామ భూముల ఉగ్రదానవులకు ఓడివచ్చి, తమతోడడిగిన ధర నుండి దివికేగి దానవ విభులనందరవధింప, వరమిత్తుననుచు దేవతలు సంభాషింప, జీవితకాలంబు సెప్పుమనియే సెప్పుడడియే. కౌరవేశ్వర, పూర్వము ఏమంటున్నాడు? ఖట్వాంగుడను విభుండు ఇలా ఏడు దీవుల నేలుచుండే. సప్తద్వీపాలను పరిపాలిస్తున్నటువంటి మహారాజు, చాలా గొప్పనైనటువంటి వాడు. ఇంద్రాది పరిపాలిస్తున్న సమయంలో ఇంద్రాది దేవతలు యుద్ధంలో భీకరమైనటువంటి యొక్క రాక్షసుల చేతిలో ఓడిపోతే ఈ ఖట్వాంగ మహారాజు దగ్గరికి వచ్చి తమకు సహాయము చేయమని ప్రార్థిస్తారు దేవతలు. అప్పుడు సంగ్రామముల ఉగ్రదానవులకు ఓడివచ్చి తమకు తోడడిగిన ధర నుండి దివికేగి దాన విభులనందరవధింప, వరమిత్తు మనుచు దేవతలు సంభాషింప, జీవిత కాలంబు సెప్పుడిదియే. తమకు సాయముగామని ప్రార్థిస్తే ఆయన భూలోకం నుండి స్వర్గలోకానికి వెళ్ళి దేవతల పక్షాన నిలిచి వాళ్లను రాక్షసులను ఓడించి వీళ్లకు జయాన్ని చక్కగా దానవరాజులనందరినీ సంహరించి దేవతలను సంతోషపెడతాడు. అప్పుడు ఖట్వాంగుణ్ణి ఆ దేవతలంతా సంతోషపడి ఏమంటాడు? వరమిత్తుమనుచు దేవతలు సంభాషింప. అయ్యా ఖట్వాంగ మహారాజా, నీకేం కావాలో కోరుకో, మేము దేవతలమంతా నీకు వరం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం, నీకేం కావాలో తెలియజెప్పమంటే అప్పుడు అంటాడయ్యా, నాకు కేవలం జీవితకాలంబు సెప్పుడనియే, నేను ఇంకా ఎంతకాలము జీవించి ఉంటానో చెప్పమంటాడు. నేను ఎన్ని రోజులు నేను బ్రతకగలనో చెప్పండి, ఇక నాకు మరే వరము అక్కర్లేదు అంటాడు. అనగానే నీకు ఆయువు కేవలం ఒక ముహూర్త కాలము మాత్రమే ఉన్నది, ఒక్క ముహూర్త కాలము మాత్రమే నీవు ఆయువు ఉన్నది అని అనగానే అప్పుడు ఆ ముహూర్త కాలంలోనే మళ్ళీ ఆ భూపాలుడు, ఆ ఖట్వాంగుడను రాజు ఆ విమానం ఎక్కి మళ్ళీ భూలోకానికి వచ్చి పర్వతాల వంటి ఏనుగులను గుర్రాలను ప్రాణప్రియమైనటువంటి యొక్క రాజ్యాన్ని అందరినీ బంధువులను సన్నిహితులను హితులను అందరినీ కూడా వైరాగ్య భావంతో పరిత్యజించి ఈ విధంగా ముక్త సంగుడై గోవిందుడు ఆ ఖట్వాంగుడు
గోవిందనామ సంకీర్తనం చేసి భయరహితుడై కేవలం 2 ఘడియల్లోనే ముక్తిని పొందినటువంటి వాడైండు. అటువంటి గొప్పనైనటువంటి యొక్క ఆ ఖట్వాంగుడు అందుకే అంటాడు ఏమిటి అంటే, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము గాని ద్రవ్యము పరిమాణము లేదు వంశ పావన. వింటే అయ్యా హరి అనేటువంటి వాడు తప్ప మరెవరూ లేరు. అటువంటి ఆ స్వామిని గనక మనం చక్కగా ప్రార్థించి ఆ కార్యక్రమాలను మనం భగవంతుణ్ణి చేస్తే మనం ఎందుకు ఆలోచించాలి? ఏమిటి? రక్షకులు లేని వారల రక్షించెదననుచు చెక్కి రాజై ఉండల్. మనకెవ్వరూ లేరు అనేటువంటి అధైర్యం మనకక్కర్లేదు. ఉన్నాడు ఎవరు అంటే సర్వాంతర్యామి. ఆ మహానుభావుడుండగా రక్షకులు లేని వారలకు మనకెవరూ లేదు అనుకోవడం లేదు. రక్షించనననుసు చక్రి రాజై ఉండన్. రక్షింపు మనసు నరు అక్షమున ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు. ఆత్మజ్ఞానం తెలిసినవాడు, భగవంతుడి యొక్క తత్వం తెలుసుకున్నవాడు, భగవంతుడిని గూర్చి భక్తి కలిగినవాడు, భగవంతుడే సర్వము అనుకున్నవాడు. ఎందుకంటే ఎవ్వని చేజనించు జగమెవ్వలి లోపల ఉండులీనమై ఎవ్వని నందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వమున్ తాను అయినవాడెవ్వడు వానినే ఆత్మభవున్ శరణంబు వేడెదన్ అంటాడు గజేంద్రుడు. కనుక ఈ విధంగా ఎవరూ నాకు రక్షకులు లేరు అని అనుకోవడానికి వీల్లేదు. భగవంతుడు మనకు అందుకే అంటాడు ఒక్కడుండువర్ రాముడు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. అటువంటి యొక్క భగవంతుడున్న తర్వాత మనకు ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన అక్కర్లేదు. కనుక ఇట్లా రాజోత్తమ నీవు చక్కగా భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి యొక్క ఆ స్వామిని ప్రార్థిస్తే ఆ భగవత్ తత్వాన్ని నీవు తెలుసుకుంటే అదే భాగవతం యొక్క అద్భుతమైనటువంటి యొక్క ముక్తి మార్గాన్ని తెలుసుకోగలిగినటువంటి యొక్క స్థితి ఉన్నది. కనుక పరమాత్మ అయినటువంటి యొక్క పరబ్రహ్మతత్వాన్ని ఈ కాల ప్రభావానికి లోబడి ఉన్నది. కానీ బ్రహ్మాద దేవతలు కూడా ఆయా సందర్భాల్లో సత్వ రజస్తమో గుణాలకు అహంకారానికి మహత్వానికి సమష్ట కృతికి హేతుభూతమై ఆ ప్రకృతికి లోబడుతున్నారయ్యా. కనుక అందుచేత ఈ ప్రకృతికి పరమాత్మకు భిన్నమైనటువంటి పదార్థమేమీ లేదు, సర్వము పరమాత్మయే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడివై ఉండి నీవు పరిపూర్ణమైనటువంటి యొక్క ఆ భగవతత్వం ఆ భాగవత తత్వాన్ని నీకు చక్కగా నేను ఉపదేశిస్తానయ్యా. కనుక శ్రద్ధ కలిగిన వాడివై ఆ భగవంతుడి ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మముల చెంత నీ మనస్సును లగ్నం చేసి చక్కగా ఈ భాగవత కథను నీవు వినవయ్యా అని ఆ శుకబ్రహ్మగారు పరీక్షిత్తు మహారాజుకు ఈ విధమైనటువంటి యొక్క వేదవ్యాస విరచితమైనటువంటి యొక్క ఈ భాగవతమును శుకబ్రహ్మగారి ముఖము నుండి వచ్చినటువంటి ఆ అమృత ద్రవ సంయుతమైనటువంటి ఆ భాగవత మహాఫలాన్ని సూతుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా చక్కగా ఈ విధంగా చెప్పసాగాను. మరొక అంశంతో మళ్ళీ మరో భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాः సమస్తా సుఖినో భవంతు.